నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అధికారం చేతిలో ఉంటే చాలు గుట్టలు గనులు తవ్వి తీసుకోవచ్చు. కోట్లాది రూపాయలు దండుకోవచ్చు. దానివల్ల పోయేది ప్రజా సంపదే అయినా ప్రజలకు మాత్రం నష్టం జరిగినట్లే అనిపించదు. నొప్పి తెలియకుండానే మన సహజ సంపద వాళ్ళ జేబుల్లోకి చేరిపోతుంది. వైఎస్ ఏది అంటే దానికి ఎస్ అన్న రాజగోపాల్ కావచ్చు, చెప్పిందల్లా విన్న శ్రీలక్ష్మి కావచ్చు, చేవెళ్ల చెల్లెమ్మ కావచ్చు. పాపాలు వాళ్ళు అనుభవిస్తుంటే ఫలాలు మాత్రం అనుభవిస్తున్న అస్మదీయులు దర్జాగా తిరిగేస్తూ ఉంటారు. వాళ్లు తీసిన గోతులు తెలుసుకునేందుకు ఓబుళాపురం ఒక్కటి చూస్తే చాలు ఆ పాపాల ఘోరాలు ఎంత దారుణంగా సాగాయో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలన్నింటికీ ఉప్పుపాతరేసిన ఆ దురాఘాతాలన్నింటికీ కళ్లకు కట్టింది ది ఫాల్ ఆఫ్ బళ్ళారి రిపబ్లిక్. రిపబ్లిక్ ఆఫ్ బళ్ళారి ఏకంగా రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి మరీ గాలి ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు గనుల సామ్రాజ్యం. వేల కోట్ల రూపాయల విలువైన ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తవ్వేసుకున్న మాఫియా రాజ్యం. నాటి మహానేత అండతో లీజులు కొట్టేసి ఎర్ర బంగారం ఇనుప ఖనిజాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసేసిన వైనం ఓఎంసీడీ. మంత్రుల నుంచి ఐఏఎస్ల వరకు గాలికి సలాం కొట్టి మరీ గాలికి దోచిపెట్టారు. ఫలితంగా ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో గనుల గజిని గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం గనుల నుంచి ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాల ద్వారా పోగేసిన సంపద 7,000 కోట్ల రూపాయలు. ఇంట్లో బంగారు సింహాసనం కూర్చి, స్నానపు గదుల్లోనూ బంగారం తాపడం చేసిన పరికరాలు, వంటగదిలోనూ పుత్తడితో చేసిన చెంచాలు, కంచాలు. ఇది ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి శోభ. ప్రకృతి వనరులను, స్థానిక మౌలిక సదుపాయాలు అన్నింటినీ నాశనం చేసి మరీ ఘనాపాఠీలు నడిపిన విధ్వంస చిత్రం. ఇది బళ్ళారి నుంచి ఢిల్లీ వరకు చర్చనీయాంశమైన మహా మైనింగ్ కుంభకోణం. ప్రజలకు చెందాల్సిన సహజ వనరుల్ని అక్రమంగా దోచేసి ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సామ్రాజ్యం సోదాల సమయంలో సిబిఐ అధికారులనే ఆశ్చర్యపరిచింది. ఈ గనుల గజిని ఓబుళాపురం గనుల నుంచి దోచేసిన ఇనుము ఖనిజం అక్షరాల 1.5 లక్షల మెట్రిక్ టన్నులు. బహిరంగ మార్కెట్లో దీని విలువ 5,000 కోట్ల పైచులికే. సిబిఐ సుదీర్ఘకాలం శోధించి తేల్చిన లెక్కలివి. అసలు లీజు ఇచ్చిన ఓబుళాపురంలో తవ్వి తీసిన ముడి ఇనుము కేవలం 40,380 మెట్రిక్ టన్నులు మాత్రమే. అయితే ఓఎంసీ పేరుతో కొల్లగొట్టిందంతా పక్క గనుల నుంచే అన్నది సిబిఐ విచారణలో వెల్లడైన వాస్తవం. ఇలా కోట్ల టన్నుల ఇనుప ఖనిజాన్ని కాజేసి ఎగుమతి చేసిన గాలి 1,000 కోట్లు వెనకేసుకున్నట్టు దర్యాప్తు సంస్థ తేల్చింది. అనేక మంది నిందితులను కటకటాల వెనక్కు నెట్టింది. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో ప్రధాన నిందితులు గాలి జనార్దన్ రెడ్డి, అతని అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, సహాయకుడు అలీఖాన్, మన రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, అప్పటి గనుల శాఖ ఎండీ రాజగోపాల్. ఇలా వరుస పెట్టి వీరంతా జాతి సంపదను మూకుమ్మడిగా దోచేశారు. కాసులకు కక్కుర్తిపడి కొందరు, పదవుల కోసం పాకులాడి మరికొందరు అడ్డదారుల్లో జారీ చేసిన అనుమతులతో జాతికి చెందాల్సిన సహజ సంపదను విదేశాలకు అమ్ముకొని కోట్లు పిండుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు 1,000 కోట్ల రూపాయల గండి కొట్టారు. సిబిఐ సోదాల్లో గాలి ఇంట్లో దొరికిన బంగారమే సుమారు 58 కేజీలు. ఖరీదైన రోల్స్ రాయ్స్, మెర్సిడెజ్ బెంజ్ కార్లు వాటికి అదనం. కాజేసిన ప్రజాధనంతో ఇలా జల్సా చేశారు గాలి సోదరులు. ఆంధ్ర కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఓబుళాపురం వద్ద కేటాయించిన 68.5 హెక్టార్లు, 39.48 హెక్టార్లలోని మైనింగ్ లీజుల నుంచి అక్రమంగా 2.72 కోట్ల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని తవ్వినట్టు వెలుగు చూసినా అదంతా దొంగతనంగా సమీపంలోని గనులదేనని తేలింది. అక్కడి నుంచి బళ్ళారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట స్థాపించిన స్టాక్ యార్డులకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేశారు. వీటికి సంబంధించి కొన్ని అక్రమ నిల్వలను సీజ్ చేశారు కూడా.
తూర్పు పశ్చిమ తీరాల్లోని కృష్ణపట్నం, కర్ణాటకలోని బెలికెరి, మంగళూరు పోర్ట్ల నుంచి సింగపూర్, చైనాలకు కోట్ల టన్నుల ఇనుప ఖనిజం అక్రమంగా ఎగుమతైపోయింది. హవాలా మార్గంలో కోట్ల వర్షం కురిసింది. ఓఎంసీతో పాటు మరో సంస్థతో చైనా, సింగపూర్, దుబాయ్, మలేషియాలో ఏర్పాటు చేసిన జొల్ల కంపెనీలకే ఎగుమతి చేసిన నిర్వాకాలు బహిర్గతమయ్యాయి. అక్కడి నుంచి అప్పటి మార్కెట్ ధర ప్రకారం ఆర్డర్లు తెప్పించుకున్న గాలి ముడి ఇనుము ఎగుమతి తర్వాత ఆయా దేశాల్లో రెట్టింపు ధరలకు దీన్ని అమ్మి సొమ్ము చేసుకున్నాడు. ఓబుళాపురం గనుల నుంచి తవ్విన ఖనిజం కంటే సరిహద్దులు చెరిపేసి పక్కనే ఉన్న లీజుల్లో అక్రమంగా తవ్వేసి నిల్వ చేసిందే ఎక్కువ. ఇందుకోసం ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు పిల్లర్లను పేల్చేశారని, రక్షిత అటవీ ప్రాంతంలోనూ తవ్వేశారని సిబిఐ తేల్చింది. అనుమతి లేకుండా రోడ్లు వేసుకుని దొంగ పర్మిట్లతోనే ఇనుప ఖనిజాన్ని ఆంధ్ర, కర్ణాటకలోని పోర్టులకు తరలించి అక్కడి నుంచి ఎగుమతులు చేశారని పేర్కొంది. ఓఎంసీతో పాటు గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణాలక్ష్మి యజమానిగా ఉన్న అనంతపురం మైనింగ్ కంపెనీ నుంచి అక్రమంగా ఎగుమతులు జరిగినట్టు ఆధారాలు లభించాయి. వాస్తవానికి ఓఎంసీ నుంచి దాదాపు 1.25 కోట్ల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం తరలించినట్టుగా చెబుతున్నా ఓఎంసీకి కేటాయించిన 68.5 హెక్టార్ల లీజులో తవ్వింది తక్కువ. సమీప గనుల నుంచి దొంగిలించిందే ఎక్కువని సిబిఐ శాస్త్రీయంగా నిరూపించింది. 68.5 హెక్టార్ల ప్రాంతంలో తవ్విన ఇనుప ఖనిజం 40,380 మెట్రిక్ టన్నులేనని సిబిఐ దర్యాప్తు చెబుతోంది. ఇలా సమీప గనుల నుంచి తవ్వి తీసిన ఫైన్స్ అనే రకాన్ని పూర్తిగా విదేశాలకు ఎగుమతి చేసిన ఓఎంసీ లంప్స్ రకంగా పేర్కొనే ఇనుప ఖనిజాన్ని మాత్రం దేశీయ ఉక్కు పరిశ్రమలకే అమ్మినట్టు తేలింది. చైనా, వియత్నాం, సింగపూర్లలోని 40 సంస్థలకు ఈ ఖనిజాన్ని ఎగుమతి చేశారు. అందులో 10 గాలి బినామీ కంపెనీలే. డి హిరేహాల్ మండలం ఓబులాపురంలోని మరో లీజు 39.5 హెక్టార్లలోనూ ఇదే తంతు. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపకుండానే ఖనిజం తవ్వి తీసినట్టు చూపారు. సమీప గనుల్లో అక్రమంగా తవ్వేసిన ఖనిజాన్ని అక్కడ పోగుపెట్టి ఎగుమతి చేసినట్టు సిబిఐ నిరూపించింది. మన రాష్ట్రం నుంచి ఓఎంసీ పేరిట తీసుకున్న పర్మిట్లతో కర్ణాటక అటవీ ప్రాంతంలో అనుమతి లేకుండా తవ్విన ఇనుప ఖనిజాన్ని దర్జాగా విదేశాలకు అమ్మేసినట్టు తేల్చింది. ఆ అక్రమ రవాణాను మన రాష్ట్ర అధికారులు చూసి చూడనట్లు ఊరుకున్నారు. ప్రలోభాలకు లొంగి జాతి సంపద లూఠీని చూస్తూ ఊరుకున్నారు. ఇనుప ఖనిజం అక్రమ మైనింగ్, అక్రమ ఎగుమతుల ద్వారా వేల కోట్లు ఆర్జించిన గాలి జగన్మోహన్ రెడ్డితోనూ బంధాన్ని నెరిపినట్టు రుజువైంది. ఓఎంసీ నిధులు రెడ్ గోల్డ్ అనే కాగితపు కంపెనీ ద్వారా జగన్ జేబు సంస్థ ఆర్ఆర్ గ్లోబల్ కు, అటు నుంచి సాక్షిలోకి కోట్ల రూపాయలు ప్రవహించాయి. ఇంతేగాక గాలి తన సొంత కంపెనీలు ఓఎంసీ, ఏఎంసీ ద్వారా అక్రమ ఖనిజాన్ని తరలించేందుకు రాత్రికి రాత్రి పుట్టగొడుగుల్లా కంపెనీలను పుట్టించేశారు. కర్ణాటక రాష్ట్రంలో నమోదైన డ్రీమ్ లాజిస్టిక్స్, ఎస్బీ మినరల్స్, యోగేంద్ర సింగ్ మినరల్స్, మినరల్ ఎంబసీ, దేవి ఎంటర్ప్రైజెస్, మధుశ్రీ ఎంటర్ప్రైజెస్, బసవేశ్వర మినరల్స్ అన్ని అలా పుట్టుకొచ్చినవే. ఎగుమతులతో పాటు కొన్ని ప్రైవేటు ఉక్కు కర్మాగారాలకు గాలి కంపెనీలు ముడి ఇనుమును సరఫరా చేశాయి. మొత్తంగా చూస్తే ఈ కేసు తుది దర్యాప్తు నివేదికను సమర్పించిన సిబిఐ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందన్లను కూడా నిందితుల జాబితాలో చేర్చింది. భూమి, నీరు, ఖనిజం ఏదంటే అది అడ్డగోలుగా కట్టబెట్టేశారు. ఊరికే కాదు, తెర వెనుక కోట్లు దోచుకున్నారు. ప్రజలకు నేరుగా నష్టం కలిగినట్లు అనిపించకుండా జీవనాధారమైన విలువైన సహజ సంపద అడ్డదారిలో కొల్లగొట్టారు. నాటి పాపానికి ఫలితంగా అస్మదీయులు హాయిగా ఫలాలనుభవిస్తూ ఉంటే చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి చెప్పిన దానికల్లా తల ఊపిన శ్రీలక్ష్మి వంటి ఐఏఎస్లు, రాజగోపాల్ వంటి అధికారులు కేసులో ఊబిలో చిక్కి విలవిల్లాడుతున్నారు. ఇదే ఓఎంసీ కేసులో గాలికి అడ్డగోలుగా సహకరించినందుకు శ్రీలక్ష్మి, రాజగోపాల్ నెలల తరబడి జైలు ఊచలు లెక్కబెట్టారు. ఇప్పుడు విశ్రాంత ఐఏఎస్ కృపానందంతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఈ ఉచ్చు బిగుస్తోంది. జాతి సంపదను చెరబట్టిన ఓబులాపురం గనుల వంచన పర్వం యావత్ దేశాన్ని విస్తుపోయేలా చేసింది. కర్ణాటకలో దోచుకున్న ఇనుప ఖనిజాన్ని రాజమార్గంలో అమ్మి సొమ్ము చేసుకునేందుకు గనుల గజని గాలి జనార్దన్ రెడ్డి మన రాష్ట్రంలోని ఓబులాపురం గనులను వినియోగించుకున్న తీరు దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే వడ్డించేవాడు మనవాడైతే ఇంకేం ఢోకా అనుకుంటూ నిబంధనలకు అడ్డంగా పాతరేశారు. మనకేంటి భయమన్నట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కాబట్టి ఒకరు ఇద్దరూ కాదు, ప్రభుత్వాధినేతల నుంచి ఉన్నతాధికారుల వరకు గాలి అక్రమ సామ్రాజ్య నిర్మాణంలో తమ వంతు సాయం అందించారు. గనుల శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి నుంచి విభాగాధిపతులుగా ఉన్న శ్రీలక్ష్మి,
రాజగోపాల్ వంటి వారితో వైఎస్ తన సన్నిహితులకు కావాల్సింది చేసి పెట్టారు. ఫలితంగా ఓబుళాపురం గనుల లీజుల కేటాయింపు ప్రక్రియ నుంచే అక్రమాలు జరిగినట్లు సిబిఐ ఆధారాలతో సహా తేల్చింది. ఈ అక్రమాల పర్వం మూలాల్లోకి వెళితే అనంతపురం జిల్లా డి హీరేలాల్ మండలంలో 93 హెక్టార్ల ఇనుప ఖనిజం తవ్వకాల కోసం గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీ, ఆయన మామ వినాయక మైనింగ్ కంపెనీతో పాటు మరో 23 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే మిగతా దరఖాస్తులను పట్టించుకోకుండా ఓఎంసీ, వినాయక మైనింగ్ సంస్థల పేర్లను మాత్రమే గనుల శాఖ అప్పటి డైరెక్టర్ రాజగోపాల్ సిఫార్సు చేశారు. ఇంకేముంది, 68.5 హెక్టార్ల గనుల లీజులు ఓఎంసీకే దక్కేలా గనుల శాఖ కింది స్థాయి అధికారుల నుంచి మంత్రి వరకు అంతా కలిసి చక్రం తిప్పారు. రకరకాల తప్పుడు పత్రాలతో సిద్ధం చేసిన ఓఎంసీ మైనింగ్ ప్రణాళికను ఆమోదించి లీజులివ్వాలని రాజగోపాల్ ప్రతిపాదించారు. మిగతా 25 హెక్టార్లను గాలి బృందానికి అప్పగించేందుకు కుటీల నీతిని ప్రదర్శించారు. అప్పటికే అందులో 18 హెక్టార్ల కోసం ఎస్ఆర్ మినరల్స్ దరఖాస్తు చేసుకోవడంతో పాటు అటవీశాఖ అనుమతి పొందింది. దీంతో ఎస్ఆర్ మినరల్స్ ను తప్పించడం కోసం మొత్తం 25 హెక్టార్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీకి ఇవ్వాలంటూ దరఖాస్తు చేశారు. ఆ సంస్థకు ఎండీగా రాజగోపాలే ఉన్నారు. అలా మొదట ఎస్ఆర్ మినరల్స్ ను పోటీ నుంచి తప్పించి ఏపీఎండీసీ దక్కించుకొని తర్వాత దాన్ని ఓఎంసీకి కట్టబెట్టాలనే కుట్రకు రాజగోపాల్ తెగించారు. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఇలానే గాలి అవినీతి ఉచ్చులో చిక్కుకున్నారు. పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆమె ఓఎంసీకి గనులు కట్టబెట్టడంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నిబంధనలు గాలి కొదిలి మిగతా దరఖాస్తులు పక్కన పెట్టి ఓఎంసీకి లీజుల కోసం కేంద్రానికి సిఫార్సు చేశారు. కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినా కేంద్రం కూడా అప్పటికే ఉక్కు కర్మాగారం ఉన్న శాతవాహన వంటి కంపెనీలకు పక్కన పెట్టి మరీ ఓఎంసీ దరఖాస్తును ఆమోదించింది. గాలి జనార్దన్ రెడ్డి బ్రహ్మణి స్టీల్స్ 10 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరుకుంటుంది అని పేర్కొంటూ ఓఎంసీ దరఖాస్తును పరిగణలోకి తీసుకోవాలంటూ 2007 జూన్ 18న సబితా ఇంద్రారెడ్డికి ఫైల్ పంపారు శ్రీలక్ష్మి. ఆమె నుంచి ఫైల్ రాగానే మంత్రిగారు దానిపై ఆగమేఘాల మీద సంతకం చేసేశారు. అయితే వెలికి తీసిన ఖనిజాన్ని సొంత సంస్థల్లో ఉక్కు ఉత్పత్తికే వినియోగించుకునేందుకు వీలు కల్పించే క్యాప్టివ్ మైనింగ్ అనే పదం జీవోలో మాయమైపోయింది. లీజు సమయంలో పోటీ సంస్థలకు అర్హత ఉండకుండా క్యాప్టివ్ అనే పదం ఉపయోగించి మంజూరీ సమయంలో గాలికి అనుకూలంగా ఆ పదాన్ని తొలగించారు. ఇనుప ఖనిజాన్ని యథేచ్ఛగా విదేశాలకు అమ్మేసుకునేందుకు అవకాశమిచ్చారు. కాకపోతే తన వద్దకొచ్చిన ఫైల్లో క్యాప్టివ్ పదం ఉందని, తర్వాత శ్రీలక్ష్మి తొలగించారని ఇన్నాళ్లు సబిత వాదిస్తూ వచ్చారు. సబిత ఆమోదంతోనే తాను జీవో ఇచ్చారని శ్రీలక్ష్మి చెబుతూ వచ్చారు. చివరకు సబితా ఇంద్రారెడ్డి ప్రమేయంపై ఆధారాలు సేకరించిన సిబిఐ ఆమెను కూడా నిందితురాలుగా చేర్చింది. డి హీరేలాల్ మండలం ఓబులాపురంలో మరో 39.5 హెక్టార్ల గనులు ఓఎంసీకి ఇలానే కట్టబెట్టారు. ఓఎంసీ తన సంస్థలో ఉత్పత్తి కోసం లీజులు అడుగుతోందని, మిగతా వారు ఎగుమతుల కోసమని కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారు. మరికొందరు పోటీదారులను గాలి, ఆయన అనుచరగణం బెదిరించి దరఖాస్తులు వెనక్కి తీసుకునేలా చేసింది. అయితే ఇదంతా చేసింది అనంతపురం జిల్లాలో గనుల తవ్వకాల కోసం కాదు. అప్పటికే కర్ణాటకలో అక్రమంగా తవ్వి తీసిన ఇనుప ఖనిజాన్ని దొడ్డిదారిన ఎగుమతి చేసుకోవడం కోసం కూడా. ఆ ముసుగులో కర్ణాటక అటవీ ప్రాంతంలో అనుమతి లేకుండా తవ్విన ఇనుప ఖనిజాన్ని విదేశాలకు అమ్మేశారు. ఈ నేపథ్యంలోనే ఓఎంసీ అక్రమాల కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి బి కృపానందంల కుట్ర నిర్ధారణ అయిందని సిబిఐ వెల్లడించింది. గాలి జనార్దన్ రెడ్డికి గనులు కట్టబెట్టిన వ్యవహారానికి సంబంధించిన ఓఎంసీ కేసులో 4వ అభియోగ పత్రంలో కృపానందంను ఏ8, సబితను ఏ9 నిందితురాలుగా పేర్కొంది. సుప్రీంలో పెండింగ్లో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం మినహా దర్యాప్తు పూర్తయిందని కోర్టుకు సిబిఐ వెల్లడించింది. ఈ చివరి ఛార్జ్షీట్లో సబిత, కృపానందములు ఐపీసీ 120B రెడ్విత్ 409, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్విత్ 13(1)D ప్రకారం నేరానికి పాల్పడ్డారని వివరించింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, పివి శ్రీనివాసరెడ్డి, విడి రాజగోపాల్, శ్రీలక్ష్మి, లింగారెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, మెర్వుజ్ అలీఖాన్లపై ముందు 3 ఛార్జ్షీట్లను దాఖలు చేసింది సిబిఐ. 4వ అభియోగ పత్రంలో శ్రీలక్ష్మికి ముందు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా చేసిన బి కృపానందం ఓఎంసీకి ప్రాథమిక లీజులు మంజూరు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డట్లు ఆధారాలు సేకరించింది. అదేవిధంగా క్యాప్టివ్ పదం లేకుండా తుది లీజులు మంజూరు చేయడంలో
శ్రీలక్ష్మితో పాటు అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుట్ర కూడా ఉందని సిబిఐ తేల్చింది. ఓబుళాపురంలో 63.5 హెక్టార్ల ఇనుప ఖనిజం గనుల లీజులు తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డి బృందం ఆ లీజులను అడ్డుపెట్టుకుని బళ్ళారిలో అక్రమంగా వెలికితీసిన విలువైన ఖనిజాన్ని ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నట్లు సిబిఐ ఛార్జ్షీట్ల సారాంశం. ఆ పెద్దాయన నా పాలిట దైవం, ఆ చిన్నాయన నా తమ్ముడు, గనుల గజని చెప్పిన మాటలివి. ఇంతకీ గాలి జనార్దన్ రెడ్డికి అంత సన్నిహితమైన వారిద్దరూ ఎవరు? ఈ దోపిడీ పర్వంలో వీరందరి మధ్య పెనవేసుకున్న బంధమేంటి? సాదాసీదా వ్యక్తి గనుల గజనీగా మారాడు. మధ్యతరగతి కుటుంబ స్థాయి నుంచి ఏకంగా రిపబ్లిక్ ఆఫ్ బళ్ళారి అన్న రీతిలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇంతకీ ఇదంతా కాలం కలిసొచ్చి సంభవించిన గాలివాటం విజయమా అంటే కానే కాదు. ఆ అవినీతి కోటల నిర్మాణంలో అణువణువునా కుతంత్రమే. అంతకు మించి చేతికి ఎముక లేదన్నట్లుగా అయినవారికి దోచిపెట్టే గుణమున్న రాజావారి అనుగ్రహం. ఎవరు ఎన్ని చెప్పినా గాలి సాగించిన గనుల దోపిడీ పర్వంలోని ప్రతి అంకం వెనుక నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారన్నది సుస్పష్టం. ఇదేదో గాలి పోగేసి చెబుతున్న మాట కాదు. రాజావారు ఆయన కుమారుడితో గాలి జనార్దన్ రెడ్డి సాగించిన బంధమే ఈ వాదనకు నిలువెత్తు సాక్ష్యం. వైఎస్ అధికారంలో ఉండగా ఓఎంసీ అరాచకాలపై ప్రతిపక్షాలు పెద్ద పోరాటమే చేశాయి. ఈ అంశంపై చర్చ సందర్భంగా నిండు శాసనసభలో జనార్దన్ రెడ్డిని వెనకేసుకొస్తూ వైఎస్ చేసిన మాటల దాడి వారి బంధానికి అద్దం పడుతోంది. ఓబులాపురం లీజుల్లో ఓబులాపురం ఐరన్ ఓర్ మైన్స్లో విపరీతమైన లాభాలు వస్తున్నాయి కదా, ఆ మైన్స్ ఎందుకు మీరు టేక్ ఓవర్ చేయరు? మీరు టేక్ ఓవర్ చేయాలంటే ఒక్కరోజు పని, ఒక్క రోజులో మీరు అనుకుంటే నేషనలైజ్ చేయొచ్చు, అది ఎందుకు చేయరు అని చెప్పి అడిగారు. ఇన్ ద ఇయర్ 1991 we have embarked upon liberalized economic policies, liberalized industrial policies. We can't just overnight change. ఆ విధంగా overnight change చేసుకుంటా పోతే industrial climate itself will get totally spoiled. We will not be able to do that. అంతటితో ఆగలేదు మన రాజావారు. గాలికి చెందిన ఓఎంసీకి మేళ్లు చేయడంలో తప్పేంటంటూ అక్రమాలపై గళమెత్తిన వారిపైనే ఎదురుదాడికి దిగారు. ఒక మైన్ ఓనరు 10 రూపాయలు సంపాదించుకొని ఆర్థికంగా ముందుకు వస్తున్నప్పుడు ఫస్ట్ జనరేషన్ ఇండస్ట్రియలిస్ట్గా అతన్ని తీసుకొచ్చే ప్రయత్నం, అతను కొంత ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ చేయవలసిన అవసరం ఉందా లేదా? ఇవాళ మనం రాష్ట్రంలో రెడ్డి ల్యాబ్స్ను గురించి కానీ, సత్యంను గురించి కానీ, ఇంకా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని గురించి కానీ ఎందుకు చెప్పుకుంటున్నాం అధ్యక్ష? వారు మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పెరగటానికి రాష్ట్ర ప్రభుత్వం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి ల్యాబ్స్, ఏపీ ఐడిసి దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు వీళ్ళు. ఏపీ ఐడిసి సహాయపడింది వీళ్లకు, కేవలం కొంత ఎంటర్ప్రీనర్స్ వీళ్ళు. ఇటువంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు సహాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది అధ్యక్ష. ఇదే గాలి జనార్దన్ రెడ్డికి ఉక్కు కర్మాగారం పేరిట కడప జిల్లాలో 1000 ఎకరాలు కట్టబెట్టిన వైఎస్ బ్రహ్మణి స్టీల్స్ శంకుస్థాపన నాడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అప్పటికింకా ప్రజాజీవితంతో ఎలాంటి సంబంధం లేని కుమారుడు జగన్తో కలిసి హాజరైన వైఎస్ అది తమ సొంత కార్యక్రమం అన్నంత ఉత్సాహం కనబరిచారు. తరువాత కూడా ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్లు పెట్టి మరీ బ్రహ్మణి స్టీల్స్ అదిగో ఇదిగో అంటూ ఊదరగొట్టారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రమోటర్గా జనార్దన్ రెడ్డి అనే బళ్ళారి వాస్తవ్యులు ఆధ్వర్యంలో ఈ ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పబడుతుంది. దీని కెపాసిటీ మొదటి దశలో 2 మిలియన్ల యూనిట్గా 2 మిలియన్ల కెపాసిటీతోనూ, రెండవ దశలో మరో 2 మిలియన్ల యూనిట్ కెపాసిటీతోనూ ప్రారంభించబడుతుంది. 2017 నాటికి, అంటే 2007 సంవత్సరంలో రేపు జూన్ 10వ తారీఖున మేము ఇండస్ట్రీ రేపు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మేము మొదలు పెట్టామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 16 నెలల నుంచి 18 నెలల కాలానికి మించకుండా ఇండస్ట్రీని ఇనాగ్రేట్ చేయడానికి మీ అందరి ముందు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో పాటు నేను ఇక్కడే కడపకు ఇన్వైట్ చేసి అక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఇండస్ట్రీ మీరందరూ కూడా చూసి సంతోషించేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి ఇండస్ట్రీ ఇది అవుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. దాదాపు కంటే 2017 నాటికి 25,000 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ తో పాటు ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ అంతా కూడా కలిపి 2 లక్షల కుటుంబాలు ఇండస్ట్రీని ఆధారంగా చేసుకొని జీవనం సాగించేటువంటి ఒక
పరిస్థితి ఉంటుంది. ఇలా భూమి పూజలకు సంయుక్తంగా పత్రికా సమావేశాలకు హాజరు కావడం తప్పు కాదు, కానీ మరే వ్యాపారికి పారిశ్రామికవేత్తకు ఇవ్వనంత ప్రాధాన్యం గాలికి వైఎస్ ఇచ్చిన విషయం దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వైఎస్ మరణానంతరం బాగానే చాటుకున్నారు గాలిగారు. మహామేతే తమ పాలిట దేవుడంటూ పనిలో పనిగా తమ్ముడు జగన్ కు సచ్చీలత పత్రం ఇచ్చేశారు. 3 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఈ రోజు కూడా అదే జనార్దన్ రెడ్డి, అదే ఓబులాపురం మైనింగ్ కంపెనీ, కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మహానుభావుడు లేడంతే. కానీ ఆయన యొక్క ఆత్మబలం నేను వేసే ప్రతి అడుగులో కూడా ఆయన ఆత్మబలం మమ్మల్ని నడిపిస్తుంది. ఈ దుష్ట శక్తులు, ఈ దుర్మార్గులు మమ్మల్ని ఏమీ చేయలేరు. వీళ్ళు ఏమీ చేయడానికి వీళ్ళ తరం కాదు. ఇంక ఇట్లాంటి వాళ్ళు 1,00,000 మంది పట్టుకొని వచ్చినా కూడా కనీసం అంటే కూడా నా దరిదాపుల్లో కూడా నాకు ఎటువంటి చెడుని చేయడానికి వీలు. ఈరోజు జగన్ స్వచ్ఛందమైన మనిషి, ఒక తెల్ల పేపర్ లాంటి మనిషి, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, ఈరోజు జనార్దన్ రెడ్డికి ఒక తమ్ముడు. ఇలా ఆప్యాయత ఒలకబోసిన అన్నగారి పాపం పండి జైలుకెళ్లిన రోజు తమ్ముడు జగన్ మాత్రం ప్లేటు తిరగేశారు. అసలు గాలితో నాకేం సంబంధం అంటూ మీడియా ప్రతినిధులపై అంతెత్తున ఎగిరిపడ్డారు. Janardhan Reddy is a separate man. Janardhan Reddy is handling a separate state. How is Janardhan Reddy connected to me? You need to have this one thing very clear. Just because Janardhan Reddy gets arrested, that doesn't mean that you people can come on to me. Section, sir. Ma, Vakka Nishamma. I am trying to tell you, each and every one present here, this is not right. This is below, this is underneath the belt. This is hitting somebody underneath the belt. You people have least of the ethics in you. Please ensure that you play the game right. పాలన, అవినీతిని సమాంతరంగా నడిపిస్తూ సాగిన జగన్ నాటకంలోని కొన్ని తిరుగులేని నిజాలివి. వీటిని బట్టి ఈ దోపిడీ యజ్ఞంలో కుట్రదారులెవరో తుది నిర్ణయం తీసుకోవలసింది ప్రజలే. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి ఇదీ సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.